హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా కష్టపడకుండా ఈజీగా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఇంకా చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ వడియాలని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ సమ్మర్లో ఎక్కువగా వడియాలని రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఈసారి బియ్యం పిండితో ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎలా క్రంచీగా సౌండ్ వస్తుందో విన్నారు కదా. ఎవరికైనా వడియాలు అస్సలు పెట్టడం రాకపోయినా ఇదే ఫస్ట్ టైం అయినా కూడా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫాలో అయ్యి లాస్ట్ వరకు చూసేయండి. ఎండలో అయినా లేదా ఫ్యాన్ కింద అయినా ఈజీగా అయితే ఆరిపోతాయి. ఎండ మీకు అందుబాటులో ఉంటే ఎండలో పెట్టుకోండి, లేకపోతే ఫ్యాన్ కింద అయినా 2 డేస్లో ఈజీగా అయితే ఆరిపోతాయి. వడియాల కోసం ముందుగా నేనైతే ఒక గ్లాస్ వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుని తీసుకున్నాను. మీరు బయట షాప్ నుంచి తెచ్చుకున్నా సరే ఒక గ్లాస్తో చేస్తున్నాను. ఒక గ్లాస్తో చాలా వడియాలు అయితే వచ్చాయి చూసారు కదా. ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకుని దాంట్లో 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ ఒక గ్లాసు పిండికి 8 గ్లాసులు అయితే వాటర్ పడుతుందండి. 2 గ్లాసులు అయితే బియ్యం పిండిని నానబెట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. మిగతా 6 గ్లాసులు ఎసరు పోసుకోవడానికి ఉపయోగించాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 6 గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ కొలతలతో అయితే తీసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యం పిండికి 8 గ్లాసులు అయితే సరిగ్గా సరిపోతుంది కొలత. ఈ విధంగా వాటర్ పోసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్లు బాగా తెరిలిపోయాక అప్పుడు 2 స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 8 గ్లాసుల వాటర్కి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. వడియాలకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు, చూసుకుని తక్కువ అయితే వేసుకోండి. చూసారు కదా వాటర్ అయితే మరిగాక కొద్దిగా జీలకర్ర, వాము, అలానే దంచిన పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవాలి. అల్లం చిన్న ఇంచు మాత్రమే వేసాను, పచ్చిమిర్చి మాత్రం ఒక 4-5 ఇలా కచ్చాబచ్చగా దంచుకుని వేసుకోవాలి. పిండి వడియాల్లో కొంచెం ఒక గుప్పుడు వరకు సగ్గుబియ్యం నానబెట్టుకుని 1 గంట పాటు ఇలా ఎసర్లో మరిగేటప్పుడు వేసుకుంటే ఇంకా రుచి ఎక్కువ రెట్టింపు అయితే అవుతుంది. పొడి చేసన్నా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు, కానీ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను సన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. అవైతే పిండిలో అయితే కలిసిపోతాయి అనేసి అవైతే తీసుకున్నాను. ఇవి ఒక 10 నిమిషాల పాటు ఉడికాక నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండిని కూడా దీంట్లో అయితే వేసుకుని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. నాకు 20 మినిట్స్ టైం అయితే పట్టింది. అలానే హై ఫ్లేమ్లో పెట్టుకుని గబగబా తిప్పుకోకూడదు, అడుగంటికి పోయి మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని నిదానంగా గరిటతో తిప్పుతూ ఉండాలండి. మరి పలచగా ఉండకూడదు, అలానే చిక్కగా అయితే ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడే కొంచెం దగ్గర పడ్డాక వడియాలు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. కొద్ది కొద్దిగా తీసుకుని పెట్టుకోవాలి. మిగతా దానికి మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. వడియాలు పెట్టుకోవడానికి ఒక పల్చడి క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను కాటన్ క్లాత్ తీసుకుని వాటర్లో తడిపేసి వాటర్ అంతా పిండేసి ఇలా మిద్దె పైన అయితే పెట్టుకుని వడియాలు అయితే పెట్టుకున్నానండి. ఎండ అందుబాటులో లేని వాళ్ళు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే కొంచెం ఆరడానికి టైం పడుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకుని పెద్ద పెద్దగా అయితే పెట్టుకోవాలి. మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక చిన్న చిన్నగా ఎక్కువ టైం తీసుకున్నా సరే చిన్న వడియాలు అయితే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సగం వరకు అయితే పెద్ద పెద్ద వడియాలు వేసుకున్నాను. మిగతా సగం క్వాంటిటీలో చిన్న చిన్న వడియాలు అయితే పెట్టుకున్నాను. చిట్టి వడియాలు పెట్టడానికి చాలా టైం అయితే పడుతుందండి. ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక ఎక్కువ క్వాంటిటీ అయితే పెట్టుకోవచ్చు. ఒకదాన్ని పెట్టేసుకునేసరికి కొన్ని మాత్రమే పెట్టాను. చిన్న చిన్న డాట్స్తో చేతితో అయినా పెట్టొచ్చు, లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ కవర్తో కొంచెం హోల్ అయితే పెట్టేసి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సరే కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయినాక 2 డేస్ అయితే ఆరనివ్వాలి. ఎండ ద్వారా అయినా లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోవాలి. 2 డేస్ నాక బాగా అయితే ఎండిపోతాయి. ఎండిపోయాక తీసుకొచ్చేసి ఇలా క్లాత్ని రివర్స్ చేసుకుని వాటర్ అయితే జల్లేసి ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత ఒక్కొక్కటిగా వాటంతటికి అవే ఊడిపోయి వచ్చేస్తాయి. వాటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసుకుని మరలా 1 డే అయితే మంచిగా ఎండలో అయితే పెట్టుకోవాలి. ఎండకి ఎండిపోయాక వాటన్నిటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి ఇలానే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు అయితే స్టోర్ ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటాయి. ఇంకా నేనైతే 2 పార్ట్స్గా అయితే వేసాను. నెక్స్ట్ వేసినవి కూడా ఇలానే వాటర్ జల్లేసేసి అలా క్లాత్ నుంచి అయితే వాటిని వేరు చేసి ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు, కానీ దానికన్నా ఇదైతేనే హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే వేడి మీద వేసినప్పుడు ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది కదా. క్లాత్ మీద వేసుకునేటప్పుడు అయితే ఇంకా వాటర్ అయితే జల్లేసి తీసుకోవాలి, లేదంటే వడియాలు ఎక్కడికక్కడ విరిగిపోతూ ఉంటాయి. వాటర్ చల్లాక 10 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక అవి ఊరికే తీగానే వచ్చేస్తాయి. ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక్కొక్కటిగా మొత్తం అయితే తీసేసి ఒక బాక్స్లో వేసుకుని నెక్స్ట్ డే ఫుల్గా అయితే ఎండలో అయితే పెట్టేశాను. వడియాలు పెట్టడం ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ ఎండిపోయాక ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను.
కొన్ని అయితే ఫ్రై చేసేసాను. చూసారా చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇలాంటి బియ్యం పిండి వడియాలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఈ కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని వడియాలు వేసుకుని మంచిగా వేయించుకొని తీసి పప్పులో కానీ రసంలో కానీ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏమంటగా మాట చెప్పుకోవాలి, చాలా రుచిగా అయితే ఉన్నాయి వడియాలు అయితే. బియ్యం ఇంకా సగ్గుబియ్యం వేసాం కదండి, చాలా బాగా అయితే పొంగుతాయి. ఎండలో ఎక్కువ రోజులు కనుక మీరు ఎండబెట్టుకుని ఉంచుకుంటే కనుక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు బియ్యం పిండితోనే కాకుండా సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.